యెషయా గ్రంథం 63వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుతున్నాను. ఓ లార్డ్, వై హాస్ thou made us to err from your ways and hardened our hearts from your fear? Return for your servants' sake the tribes of your inheritance. మనము ఈ వాక్యాన్ని లాస్ట్ సండే అంటే 2 Sundays ముందు మనము రిజంబ్లెన్స్ అండ్ రెస్టరేషన్ సమయంలో ఈ వాక్యాన్ని మనం చూసుకున్నాము. హౌ ద లార్డ్ యెషయా భక్తుడు చేసిన ప్రార్థన ఇది. ఎందుకు ప్రభా మమ్మల్ని నీ త్రోవ తప్పేలాగా చేశావు, ఎందుకు ప్రభా నీ భయం నుంచి మా హృదయాలను కఠినపరిచావు అని. విల్ కంటిన్యూ ద టాపిక్ ఆఫ్ రివైవల్స్. మనము గడిచిన కొన్ని వారాలు రివైవల్స్ గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాము. లాస్ట్ వీక్ వి టుక్ సమ్ బ్రేక్ అగైన్ ఫర్ ద అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ కదా. వీ హ్యావ్ టేకెన్ సమ్ బ్రేక్. సో ఒక్కసారి మనం క్విక్ రీక్యాప్ ఇచ్చుకుంటే, క్రైస్తవత్వంలో ద క్రిజండమ్, ద బాడీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, చర్చ్ హిస్టరీలో దేవుని ప్రజలు దేవుని వెంబడిస్తూ ఎలాగ ముందుకు సాగారు, ఎలాగ మొదలు పెట్టారు, కానీ టైం టు టైం వాళ్ళు చల్లబడిపోతున్నప్పుడు దేవుడు ఏ విధంగా రివైవల్స్, రిఫర్మేషన్స్ పంపించారని గడిచిన కొన్ని వారాల నుంచి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మొట్టమొదటిగా మనము అంటే హిస్టరీలో కొన్ని రివైవల్స్, బైబిల్ గ్రంథంలోని కొన్ని రివైవల్స్ చూసుకుంటూ వస్తున్నామని అనుకున్నాము. ప్యారలల్గా చూసుకుంటూ వచ్చాము. బైబిల్ గ్రంథంలో మనము యెషయా రివైవల్ ఒకటి చూసాము. దాని తర్వాత ఆమోస్ టైంలో రివైవల్ ఒకటి చూసాము. హిజ్కియా టైంలో రివైవల్ ఒకటి చూసాము. మనము హబక్కూక్ టైంలో హబక్కూక్ చేసిన ప్రార్థన, దట్స్ వేర్ వి స్టార్టెడ్ ద హోల్ సబ్జెక్ట్ ఆఫ్ రెన్యూవల్ కదా, అక్కడే మనం చూసాము. వెల్, ఇంకా చర్చ్ హిస్టరీ దగ్గరకు వచ్చినప్పుడు చర్చ్ హిస్టరీలో కూడాను మనము అంటే ద బిగినింగ్ స్టేజెస్ ఆఫ్ చర్చ్, క్యాథలిక్ చర్చ్ మొదలవటము, యూనివర్సల్ చర్చ్ మొదలవటము, కెథాలిసిజం స్టార్ట్ అవటము, ఆ డార్క్ పీరియడ్ అంతా ఏ విధంగా డార్క్ పీరియడ్ ఉంది, ట్రెడిషన్స్ కానివ్వండి, లేదంటే పోప్ని దేవుడు లాగా చేసి మాట్లాడటం కానివ్వండి, లేదంటే పాలిటిక్స్లోకి ఎంటర్ అవటం, సెపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్ లేకపోవడం కానివ్వండి, విత్ సో మెనీ డిఫరెంట్ థింగ్స్. ద క్రిస్టియానిటీ వాజ్ కంప్లీట్లీ కరప్ట్. ఆ టైంలో ప్రభు జాన్ విక్లిఫ్ అన్న దైవజనుని ఏర్పరచుకోవటము, బైబిల్ గ్రంథాన్ని కామన్ పీపుల్స్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయాలన్న ఆలోచన రావటము, దానితో మొదలైన లోలార్డ్ రిఫర్మేషన్. దాని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాము. లోలార్డ్ రిఫర్మేషన్ తర్వాత వి వెంట్ ఆన్ టు ద ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్. ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ తర్వాత మొరేవియన్ రివైవల్ చూసాము. మొరేవియన్ రివైవల్ తర్వాత ఫస్ట్ గ్రేట్ అవేకనింగ్, సెకండ్ గ్రేట్ అవేకనింగ్, థర్డ్ గ్రేట్ అవేకనింగ్ విచ్ ఇస్ కాల్డ్ ఫుల్టన్ స్ట్రీట్ రివైవల్, లేదంటే వర్క్మెన్ ప్రేయర్ రివైవల్ అని. వాటి గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాము. దాని తర్వాత వి వెంట్ ఇన్ టు సియాల్కోట్, మన ఇండియాలో జరిగిన గొప్ప రివైవల్ గురించి మాట్లాడుకున్నాం. సమ్ ఆఫ్ ద రివైవల్స్, యాక్చువల్లీ దెర్ ఆర్ మెనీ అదర్ రివైవల్స్. దేవుని చిత్తం అయితే ఇంకా 2 మేజర్ హిస్టరీ డిఫైనింగ్ రివైవల్స్ ఇంకా 2 ఉన్నాయి. ఆ రెండిటి గురించి దేవుని చిత్తం అయితే మనము ఈ వీక్లో వీలైతే ఈ వీక్, లేదంటే నెక్స్ట్ వీక్లో మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు యెషయా భక్తుడు పలికిన ఈ చిన్న మాట, చేసిన ఈ చిన్న ప్రార్థన ఇప్పటి వరకు జరిగిన రివైవల్స్ కాంటెక్స్లో మనం ఒకసారి చూడటానికి ప్రయత్నం చేద్దాం. యెషయా భక్తుడు అతను చేసిన మొర ఏంటంటే, తండ్రి ప్రభా, మేము నీ కుమారులం కదా, అబ్రహాము దేవుడవు కదా నీవు, మేము అబ్రహాం పిల్లలం కదా, వాళ్ళు మనల్ని గుర్తుపట్టలేకుండా అయిపోయారు, మేము కూడా అలానే తయారైపోయాము. కానీ ప్రభా, నీవు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు? నీ త్రోవలు తప్పేలాగా మమ్మల్ని ఎందుకు నువ్వు దర్శించి మమ్మల్ని కరెక్ట్ చేయలేదు? నీ యందు భయభక్తులు లేకుండా మా హృదయాలను ఎందుకు కఠినపరిచావు అని కొన్ని విషయాలు ఇక్కడ మనకు తెలియజేశారు. మనము బైబిల్ గ్రంథంలో ప్రతి న్యాయాధిపతుల గ్రంథం చదువుతున్నప్పుడు
దేవుని ప్రజలు వాళ్ళ జీవితంలో ఏదో ఒక ప్రాబ్లం రావటము, ఏదో ఒక నష్టం రావటము, ఇమ్మీడియట్గా వాళ్ళు దేవునికి మొరపెట్టుకోవటము, దేవుని మొరపెట్టుకోగానే దేవుడు వాళ్ళకి రివైవల్ పంపించటము. రివైవల్ కొద్ది రోజులు అయిన తర్వాత నెమ్మదిగా వాళ్ళు మళ్ళీ చల్లబడిపోవటము. అది మనము కంటిన్యూస్గా వెదర్ ఇట్ ఈస్ హబక్కూక్, వెదర్ ఇట్ ఈస్ నినవే పట్టణంలో జోనా టైంలో వచ్చిన రివైవల్ తర్వాత అయినా, లేదంటే ఇప్పుడు యెషయా భక్తుడి రివైవల్ అయినా, ఆమోస్ భక్తుడి సమయంలో రివైవల్ అయినా మనం చాలా చూసాము. అన్నిటికీ ఒకటే ఫార్ములా ఏంటి అని అంటే, దేవుని ప్రజలు ఆ రివైవ్డ్ స్టేట్లో ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నారు. దేవుని ప్రజలు, దేవుని నామాన్ని కలిగిన వారు ఎక్కువ రోజులు ఆ రివైవ్డ్ స్టేట్లో ఉండలేకపోతున్నారు. ఊరికే కొద్దిమంది కొన్ని తరాల వారు ఒక 30 ఏళ్ళకి, లేదంటే 40 ఏళ్ళకి, కొన్ని తరాల వాళ్ళు 20 ఏళ్ళకే, కొన్ని తరాల వాళ్ళు 15 ఏళ్ళకే ఊరికే చల్లబడిపోవటం మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు ఈ బ్యాక్ స్లైడింగ్? ఎందుకు ఈ కోల్డ్నెస్? ఎందుకు ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో ఎందుకు ఈ హార్డనింగ్ ఆఫ్ హార్ట్స్ అని ఒకసారి మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చర్చ్ హిస్టరీ కాంటెక్స్లో మనం గనక ఆలోచన చేస్తే, క్యాథలిక్ అంటే 325 అపోస్తలు మొదలుపెట్టిన క్రైస్తవ సంఘము ఎంతో అద్భుతంగా, విత్ ఆల్ ద ఫైర్ కదా, విత్ ఆల్ ద వండర్ఫుల్ వర్క్స్ ఆఫ్ ద లార్డ్ వర్కింగ్ విత్ ద అపోజల్స్, with signs, wonders and miracles, apostles working with sharing the gospel, spreading the gospel. వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట వాళ్ళకి పర్సిక్యూషన్ ఏర్పడుతుంది, కష్టాలు వస్తున్నాయి, శ్రమలు ఎదురవుతున్నాయి. అయినా కూడా వాళ్ళు ఎక్కడికి తరం పడుతున్నారో అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూనే చర్చ్, దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క రాజ్యాన్ని వాళ్ళు వ్యాపింపచేశారు. అంతా బాగానే ఉంది. మరి ఏమైంది? ఎందుకు చల్లబడిపోయింది దేవుని సంఘము? సార్వత్రిక దేవుని సంఘం ఎందుకు చల్లబడిపోయింది అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆ టైంలో ట్రెడిషన్స్, చర్చ్ అండ్ స్టేట్ డివిజన్ లేకపోవటము, లేదంటే ఒక వ్యక్తికి దేవుని స్థానం ఇవ్వటము, లేదు అని అంటే డబ్బుల కొరకు పిచ్చి పిచ్చి హ్యూమన్ రీజన్స్, హ్యూమన్ స్కీమ్స్ వేయటము, ఇవన్నీ కూడా అప్పుడు జరిగాయి. దేవుని యొక్క వాక్యాన్ని దేవుని ప్రజలకు అందుబాటు లేకుండా చెయ్యటము, ఇవన్నీ కూడా జరిగాయి. ట్రెడిషన్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ బ్రాట్ కోల్డ్నెస్, ద హార్డ్నెస్ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. రెండవది, ఇప్పుడు లోలార్డ్ రిఫర్మేషన్ అప్పుడు మళ్ళీ రాజుకుంది, అగ్ని అంటుకుంది, కానీ మళ్ళీ చల్లబడిపోయారు లూథర్ టైం వచ్చేటప్పటికి. ఎందుకు అనంటే పర్సిక్యూషన్స్, శ్రమలు ఎక్కువైపోయాయి, మనుషుల్ని తగలబెట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. జాన్ హస్ అని చెప్పాను, గుర్తుందా? ఇలాంటి వారిని తగలబెట్టి, విలియం టిండెల్ లాంటి వారిని, గొప్ప గొప్ప దైవజనులని వారు చంపడం మొదలుపెట్టారు. ఇళ్లలోనికి వెళ్ళి పిల్లలు, లార్డ్స్ ప్రేయర్ చెప్తున్న, సామ్ 23 చెప్తున్న చిన్న చిన్న పిల్లల్ని సైతము వాళ్ళు మంటల్లో వేసి కాల్చేసేవారు. అలాంటి పరిస్థితులు అప్పుడు మళ్ళీ సంఘము చల్లాడిపోవటము, ప్రజలు ఆ హార్డ్ అండ్ హార్ట్స్తో రావటము మనం చూస్తాం. దాని తర్వాత ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ ఏర్పడింది. వన్ మోర్ టైం అగ్ని రాజుకుంది దేవుని సంఘంలో. ఈసారి ప్రాబ్లం ఏంటంటే డివిజన్స్. ప్రొటెస్టెంట్స్ బయటకు వచ్చారు. ప్రొటెస్టెంట్స్ వచ్చిన దగ్గర నుంచి ఒకరు కాల్వినిస్ట్ అన్నారు, ఒకరు అర్బేనియస్ అన్నారు, ఒకరు ప్రెస్బిటేరియన్ అన్నారు, ఒకరు బ్యాప్టిస్ట్ అన్నారు, ఒకరు లూథరన్ అన్నారు. డివిజన్స్ రావటం మొదలుపెట్టాయి. ఆ డివిజన్స్ అగైన్ సంఘము చల్లబడిపోయేలాగా చేసింది. దెన్ కేమ్ లార్డ్ సెంట్ మొరేవియన్ రివైవల్. అందరూ బైబిల్ స్టడీ చేయటము, ప్రార్థన చేయటము, వన్నెస్ రావటము, అండ్ ఇట్ స్టార్టెడ్ ఎ హ్యూజ్ రివైవల్ అని మనం నేర్చుకున్నాం, హెరన్ హర్ట్ అని. దాని తర్వాత మళ్ళీ అమెరికాలో మళ్ళీ దేవుని ప్రజలు చల్లబడిపోవటం మొదలుపెట్టారు. రిఫర్మేషన్ అప్పుడు చక్కగా రాజుకొని రిలీజియస్ ఫ్రీడమ్ కొరకు అమెరికా వచ్చారు, అన్నీ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కానీ వెంటనే సెకండ్ తరం వచ్చేటప్పటికి చల్లబడిపోవటం మొదలు పెట్టారు. ఏంటి అప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే వన్నెస్ లేకపోవటము, ల్యాక్ ఆఫ్ యూనిటీ. దాని తర్వాత
ఫస్ట్ గ్రేట్ అవేకనింగ్ అయింది. ప్రభు గొప్ప గొప్ప దైవజనులను ఏర్పరచుకున్నారు. మంచి జోనథన్ ఎడ్వర్డ్స్, మళ్ళీ ఇలాంటి గొప్ప గొప్ప దైవజనులని, జాన్ వెస్లీ లాంటి దైవజనులని దేవుడు ఏర్పరచుకున్నారు, డేవిడ్ బ్రైనర్ లాంటి వారిని. మళ్ళీ కొన్ని రోజులు పోయాక మళ్ళీ దేవుని సంఘం చల్లబడిపోయింది. ఈసారి దేవుని సంఘం చల్లబడిపోవడానికి కారణం ఏంటి అని అంటే పొలిటికల్ పాలసీస్, అధికారులు, గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన పథకాలు, వాళ్ళు అక్కడ మొదలైంది. తర్వాత రీజనింగ్, దేవుని ప్రజలు విశ్వాసంతో నడవటం ప్రక్కన పెట్టి వాళ్ళంతట వాళ్ళు సొంతగా ఆలోచనలు చేయటము, అర్థమైతేనే విధేయత చూపిస్తాము అన్న పరిస్థితికి, దేవుని యొక్క వాక్యానికి ఉన్నదానికి ఉన్నట్టుగా విధేయత చూపించకుండా, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు నమ్మకుండా, విశ్వసించకుండా, మాకు అర్థమైతే మేము నమ్ముతాం టైప్లో దేవుని ప్రజలు తయారైపోవటం. మళ్ళీ దేవుని సంఘం చల్లబడిపోయింది. ఫైనాన్షియల్ బూమ్, అందరూ ప్రాస్పరిటీగా, అందరి దగ్గర డబ్బులు ఉండటము, అందరి దగ్గర టైం ఉండటము, ఎంటర్టైన్మెంట్ మొదలవటము. అగైన్ దెర్ ఇస్ చర్చ్ చల్లబడిపోవటం జరుగుతూ వచ్చింది. ఇప్పటి వరకు మనం చూసిన రివైవల్స్ అన్నిటిలో దేవుడు తన కార్యం చేయటము ఫర్ సమ్ రీజన్, వెదర్ ఇట్ ఈస్ ట్రెడిషన్స్, వెదర్ ఇట్ ఈస్ పర్సిక్యూషన్స్, డివిజన్స్, లేదంటే ల్యాక్ ఆఫ్ యూనిటీ కానివ్వండి, పొలిటికల్ పాలసీస్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ కానివ్వండి, వాట్ ఎవర్ ద రీజన్ దట్ లెడ్ టు ద హార్డనింగ్ ఆఫ్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. యెషయా భక్తులు ఇప్పుడు పలుకుతున్న మాట, అయా ప్రభా, నీ యందు భయభక్తులు మేము లేకుండా మమ్మల్ని ఎందుకు ప్రభా మా హృదయాలను కఠినపరిచావు అని. చూడండి, హార్డనింగ్ ఆఫ్ హార్ట్స్ అది ఎంత ముఖ్యమైన మాట అని అంటే, దేవుని యొక్క వాక్య గ్రంథాన్ని మనం ఒకసారి మన హృదయాలు కఠినపరుచుకోవటము అన్న మాట గురించి ఆలోచన చేస్తే, నిర్గమకాండములో ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు అని మనం చూస్తాం. దేవుడు చేసే ఆ అద్భుతమైన కార్యాలు, ఆ 10 miracles ఫరో చూస్తున్నాడు. He was directly, getting affected by all the miracles that the Lord has been doing. 10 plagues అని అంటున్నాం కదా. ఈజిప్ట్లో జరిగిన 10 plagues జరుగుతున్నప్పుడు వాటిని చూస్తున్నాడు దేవుడు. ఇది ఇశ్రాయేలీయుల దేవుడు ఏదో చేస్తున్నాడు అని గ్రహించాడు. అతని దగ్గర ఉన్న దేవతలు అందరూ కూడాను ఈ దేవుని ముందు పని చేయటం లేదు అని గ్రహించాడు. వాళ్ళు అతను పూజిస్తున్న దేవుళ్ళు అందరూ కూడాను వృధా అని తెలుసుకుంటున్నాడు. కానీ ఓన్లీ ఒక 2-3 నిమిషాల వరకే, ఆ రోజు ప్రాబ్లం ఉన్నంత వరకే. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అతను మామూలుగా ఇశ్రాయేల్ ప్రజలను కఠినపరచడం మొదలుపెట్టాడు. ఏంటి కారణం ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, దేవుడు అతని హృదయాన్ని కఠినపరిచాడు, అతను విశ్వసించలేకపోయాడు అని మనం చూడొచ్చు. మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలోను ఐగుప్తు దేశం నుంచి బయటకు వస్తారు, ఎర్ర సముద్రం దాటుతారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత అరణ్యములో మనం 95వ కీర్తనలో ఈ మాట వింటాం. ఏంటి అని అంటే, నీ పితరులు వాళ్ళు అరణ్యములో వాళ్ళు తిరిగినప్పుడు వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకున్నట్లు నీవు నీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు అని అక్కడ కీర్తనకారుడు తెలియచేయటం మనం చూస్తాం 95వ కీర్తనలో. నీ పితరులు వాళ్ళు శోధించబడినప్పుడు, వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుని ప్రసన్నత వాళ్ళకి తోడుగా ఉన్నది. దే హ్యాడ్ ఎ వండర్ఫుల్ రివైవల్. వాళ్ళు చక్కగా థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ చేసుకున్నారు. సీనాయి పర్వతం దగ్గర దేవుని యొక్క ఆ గంభీరత్వాన్ని వాళ్ళు గమనించారు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పొందుకున్నారు. దే హ్యాడ్ ఎ వండర్ఫుల్ రివైవల్. కానీ కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళ హృదయాలను వారు కఠినపరుచుకున్నారు. అపనమ్మకంతో వారి హృదయాలను వారు కఠినపరుచుకున్నారు. ఒకవేళ మీ జీవితంలో ఇప్పుడు అలా ఉన్నారేమో మీరు ఒక్కసారి చూసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ హర్డ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ టుడే, డు నాట్ హార్డెన్ యువర్ హార్ట్స్. అది మనం 95వ కీర్తనలో మనం చూసే మాట. చాలాసార్లు మనము ఇలాంటి సందర్భాలు విన్నప్పుడు, లేదంటే నూతన నిబంధనలో న్యాచురల్ స్టేట్లో ఉన్న హ్యూమన్ బీయింగ్
రోమన్స్ చాప్టర్ 2లో మనం చూస్తాం, రోమన్స్ చాప్టర్ 1లో మనం చూస్తాం. న్యాచురల్ స్టేట్లో అంటే రక్షింపబడని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కఠిన హృదయం ఉంటుంది అని. దానికి మనం తీసుకునే మాటలు కూడా యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో రాతి హృదయము అని. రాతి హృదయం ఎవరికి ఉంటుంది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ వచనాలన్నిటిలో జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ బిబ్లికల్ స్క్రిప్చర్స్ అందరూ అనుకునేది అది అవిశ్వాసులకు మాత్రమే, ప్రభుని ఎరగనటువంటి వారికి మాత్రమే ఉంటుంది అని మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు మనం చదువుకున్న వాక్యము దేవుని ప్రజలు కూడా, దేవుని నమ్ముకున్న వారు కూడా, దేవుణ్ణి ఆశ్రయించి దేవుని యొక్క మార్గాలలో నడుస్తున్న వారు కూడా వారి హృదయాలను వారు కఠినపరుచుకునే పరిస్థితులు ఉంటాయి అని యెషయా భక్తుడి ద్వారా ప్రభు చెప్తున్నాడు. ఓ లార్డ్, ఎందుకయ్యా నీ మార్గాలు మేము త్రోవ తప్పేలాగా నువ్వు చేశావు? ఎందుకయ్యా ప్రభా నీవు మా హృదయాలు కఠినపడేలాగా నువ్వు చేశావు అని తన యొక్క నిస్సహాయతను దేవుని దగ్గరకు వచ్చి అతను మొరపెట్టుకుంటున్నాడు. అదే కొద్ది ముందుకెళ్తే 64వ అధ్యాయం 1వ వచనాల్లో మళ్ళొక్కసారి ప్రభా గగనము చీల్చుకొని మా మీదకి రావా ప్రభా, మమ్మల్ని దర్శించవా ప్రభా, మా హృదయాలను మళ్ళీ మాంసపు హృదయాలుగా మార్చేయవా ప్రభా, కఠిన హృదయాలు తీసేయవా ప్రభా అని ఆయన ప్రార్థించడం మనం చూస్తాం. అయితే ఈరోజు ప్రభు మనల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, ఈవెన్ ద డిసైపుల్స్ కెన్ హ్యావ్ ఎ hardened heart. Even the disciples, even the New Testament disciples, even the people that are stamped with the Holy Spirit God can have a hardened heart. Best examples ఆలోచన చేయండి. ప్రభువు విత్తువాడి ఉపమానం చెప్తున్నారు. విత్తువాడు విత్తుతూ ఉన్నాడు, వాక్యాన్ని విత్తుతూ ఉన్నాడు. వాక్యాన్ని విత్తుతున్నప్పుడు కొన్ని రాతి నేలన పడ్డాయి అని మనం చూస్తాం. కొన్ని మార్గంకి అటు ఇటు పడ్డాయి, కొన్ని రాతి నేలన పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో ఉన్న భూమిలో పడ్డాయి, కొన్ని మంచి నేలన పడ్డాయి అని మనం చూస్తాం. మనం అనుకుంటాము ఆ నాలుగు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ అని అనుకుంటాం. మీరు గ్రహించాలి, ఆ 4 హృదయాలు ఒక విశ్వాసి ఎప్పుడు కలిగి ఉంటాడండి. ఈరోజు నేనున్నాను, ఒక సంఘానికి దేవుడు నన్ను ఒక సేవకుడిగా పెట్టాడు. నేను ఎప్పుడు నా హృదయము మంచి నిలవలే ఉంటుంది అని నేను చెప్పగలనా? నాకుండవండి ఐహిక విచారాలు. సో నా హృదయము మంచి నేల ఒక్కొక్కసారి, నా హృదయము ముళ్ళ పొద్ద ఒక్కొక్కసారి, నా హృదయము ఈ రాతి నేల ఒక్కొక్కసారి, నా హృదయము మార్గం అటు ఇటు ఒక్కొక్కసారి. కూర్చుంటాము బోధకుడు ఏదో చెప్తూ ఉంటాడు, కనీసం నా అటెన్షన్ కూడా నేను పే చేయను. అక్కడ ఉంటాను, కానీ ఏదో ప్రెషర్. వాక్యము ఈరోజు ఏం చెప్పారు వాక్యము అని అంటే, సర్వీస్ అయిన తర్వాత కానివ్వండి, లేదంటే మన ప్రార్థన చేసుకున్నప్పుడు కానివ్వండి, లేదంటే మన డే టు డే లైఫ్లో ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడాడు, ఈరోజు దేవుడు నిన్ను దర్శించి ఏం చెప్పాడు అని అంటే, ఏం చెప్పాడు నాకు తెలియదు. అంటే విత్తనం ఎక్కడ పడింది? వింటున్నాము, కానీ ఒక చెవిలో పడింది, ఇంకో చెవిలో నుంచి వెళ్ళిపోతుంది. రాతి నేలను కూడా అంతేనండి, అది కూడా మన హృదయమే. అది ఒకటైతే ఒక విశ్వాసీ హృదయము కఠినంగా మారిపోయే అవకాశం ఉన్నది అని చెప్పడానికి అదొకటైతే, ఇంకొకటి ఉంది. మార్కు సువార్త 8వ అధ్యాయంలో, మార్కు సువార్త, ఈ వాక్యం చదివితే బాగుంటుంది. మార్కు సువార్త 8వ అధ్యాయము 2 వచనాలు మనం చదువుకుందాం. 2 వచనాలు చదువుకుందాం. ఎవరన్నా తెలుగులో చదివితే బాగుంటుంది. మార్కు సువార్త 8వ అధ్యాయము 16-17 వచనాలు. 16-17 వచనాలు ఎవరన్నా చదవండి. వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకుంటున్నారు? మీరు ఇంకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయం కలవారై ఉన్నారా? చాలమ్మా, మీరు కఠిన హృదయం కలవారై ఉన్నారా? ప్రభు ఎవరిని అడుగుతున్న ప్రశ్న అది? అద్భుతాలు చేసిన అపోస్తలను అడుగుతున్న ప్రశ్న, దయ్యాలను వెళ్ళగొట్టే అపోస్తలను అడుగుతున్న ప్రశ్న ఏంటి అనంటే,
ఇదిగో మీరు మిరకల్స్లో పాలి భాగమై ఉన్నారు. ఇప్పటి వరకు అద్భుత కార్యాలు చూస్తున్నారు, అద్భుత కార్యాలు చేస్తున్నారు, నా మాటలు వింటున్నారు, నాతో జీవిస్తున్నారు, నాతో సహవసిస్తున్నారు, సహవాసం చేస్తున్నారు. నేను ఉన్న చోట మీరు ఉంటున్నారు, నేను పడుకున్న చోట మీరు పడుకుంటున్నారు, నేను తింటున్న చోట మీరు తింటున్నారు. అయినా కూడా మీ హృదయాలు కఠినపడ్డాయా? కఠిన హృదయాలు అయిపోయారా మీరు అని. సందర్భం ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే 8వ అధ్యాయంలో అప్పుడే ప్రభువు ఒక అద్భుత కార్యం చేస్తారు. అనేక మంది ప్రజలు వాళ్ళకి ఆహారం లేనప్పుడు అక్కడ ఉన్న రొట్టెను తీసుకొని ప్రభు పంచి 5,000 మందికి పంచుతారు ఒకసారి, 4,000 మందికి పంచుతారు ఒకసారి. ఆ సందర్భం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి డాల్మన్యూత అనే ప్రాంతానికి వస్తారు ప్రభు. డాల్మన్యూత అనే ప్రాంతానికి ప్రభు వచ్చినప్పుడు అక్కడ కొద్దిమంది పరిసయ్యులు ప్రభువుని చూసి సూచక క్రియల గురించి అడుగుతూ ఉంటారు. గివ్ మీ ఎ సైన్, షో అస్ ఎ సైన్, షో అస్ ఎ సైన్ అని అడుగుతూ ఉంటారు. అడుగుతున్నప్పుడు ప్రభువు ఒక మాట అంటారు, ఈ తరం వాళ్ళు సూచక క్రియలు ఎందుకు అడుగుతున్నారు, విశ్వాసం ఎందుకు చూపించలేకపోతున్నారు, ఎందుకు నమ్మలేకపోతున్నారు అని చెప్పి అక్కడ నుంచి వెంటనే ఆయన బయలుదేరి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. అక్కడ ఆగరు, అక్కడ బస చేయరు. ఆ డాల్మన్యూత ప్రాంతం నుంచి వెంటనే తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు షిప్ ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు ప్రభువు శిష్యులందరినీ పిలిచి ఒక మాట చెప్తారు. ఏంటి అని అంటే, ఈ పరిసయ్యులు అనే పులిసిన పిండి గురించి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. పరిసయ్యులు అనే పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పినప్పుడు శిష్యులందరూ వాళ్ళ దగ్గర ఒకటే రొట్టె ఉంటుంది. అప్పటికి వాళ్ళు రొట్టెలు తెచ్చుకోలేదు, ప్రయాణం ఉన్నది, కానీ వాళ్ళ దగ్గర బ్రెడ్ తెచ్చుకోలేదు. ఒకటే బ్రెడ్ ఉంటుంది. ఆ ఒక్క బ్రెడ్ని చూసి ప్రభు చెప్పిన మాట ఏంటి, పరిసయ్యులైన పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్త పడండి అంటే వాళ్ళలో వాళ్ళు రీజనింగ్ మొదలు పెట్టారు, వాళ్ళలో వాళ్ళు డిస్కషన్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఏంటి వాళ్ళ డిస్కషన్ అని అంటే, మనం రొట్టె తీసుకురావట్లేదు అన్న సంగతి మన మాస్టర్కి అర్థమైపోయింది అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ప్రభు వాళ్ళని గద్దించి, ఎందుకు మీ హృదయాలు కఠినపరచబడ్డాయి, ఎందుకు మీరు వినలేకపోతున్నారు, ఎందుకు మీరు చూడలేకపోతున్నారు, ఎందుకు మీరు గ్రహించలేకపోతున్నారు, ఎందుకు మీరు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు అని 4 ప్రశ్నలు వాళ్ళకి వేస్తారు ప్రభు. ప్రియులారా, దీని నుంచి మనం ఒక గొప్ప సత్యాన్ని నేర్చుకోవచ్చు. ఏంటి అనంటే, సాధారణంగా ఎవరైనా ఇప్పుడు మన దగ్గరకు వచ్చి మీ హృదయాలు కఠినపరచబడ్డాయా అని ఎవరన్నా మనల్ని అడిగారు అనుకోండి, ఏం చెప్తాం మన ఆన్సర్? మన హృదయాలు ఆర్ యువర్ హార్ట్స్ హార్డెండ్ అని అంటే we get into the self defense mode and we simply say no I'm fine, నేను బాగానే ఉన్నాను, చర్చ్కి వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, ఇంకోటి తెలుసా, ఈ మధ్య 40 days ఫాస్టింగ్ కూడా ఉంటున్నాను, ఎవ్రీడే ప్రేయర్కి కనెక్ట్ అవుతున్నాను. ఇవే మనం చెప్పుకునే మాటలు, ఇలానే చెప్పుకుంటాం మనం. And we want to grade ourselves, on a curve all the time, and we want to see ourselves as good people all the time. దావీదు మహారాజును అడుగుదాం. దావీదు మహారాజు, నీ హృదయం ఎప్పుడైనా కఠినపరచబడిందా అని అంటే, బత్షెబ విషయంలో తప్పు చేసినప్పుడు, నేను బాగానే ఉన్నా, దేవుని మందిరం గురించి ఆలోచన చేస్తున్నాను, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నేను దేవుని చేత అభిషేకించబడిన వాడిను, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి ఇదిగో నువ్వే తప్పు చేసావని చెప్పగానే అప్పుడు గ్రహిస్తాడు, అప్పటి వరకు తన హృదయాన్ని అతను కఠినపరుచుకున్నానని. అందుకనే ప్రార్థన చేస్తాడు, లార్డ్ క్రియేట్ ఇన్ మీ ఎ క్లీన్ హార్ట్ అగైన్, శుద్ధ హృదయం నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థించడం మొదలు పెడతాడు. ప్రియులారా, ఇప్పటి వరకు మనం చూసిన రివైవల్స్ అన్నిటికీ రివైవల్ నిలబడకపోవడానికి కారణం ఏంటి అని అంటే, హార్డెనింగ్ ఆఫ్ ద హార్ట్స్. ఈవెన్ ద డిసైపుల్స్, ఈవెన్ ద అపోజిల్స్, ఈవెన్ ద పీపుల్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ కెన్ హ్యావ్ ఎ హార్డెన్ హార్ట్. వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ఎ హార్డెన్ హార్ట్? ఇప్పుడు మనం చదువుకున్న మాటలే. ఏంటి అని అంటే, యూ కెనాట్ పర్సీవ్ దేవుని సంగతులు ఏమవుతున్నాయో, దేవుడు ఎలా పనిచేస్తున్నాడో, ఆయన మార్గాలు ఏంటో, ఆయన చేసే కార్యాలేంటో కనీసం మనకు అర్థం కావు. ఆయన వాక్యము మనకి అవగాహనకు రాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు శిష్యులు ఇక్కడ? వాళ్ళకున్న కరెంట్ సిచ్యువేషన్,
వాళ్ళకున్న కరెంట్ సిచ్యువేషన్లో దేవుని యొక్క మాటను వాళ్ళు అనలైజ్ చేయటము, రీజన్ చేసుకోవటం మొదలుపెట్టారు. దట్ ఈస్ అ బిగ్గెస్ట్ మిస్టేక్ టు లూజ్ ద ఫర్వెన్సీ ఇన్ ద స్పిరిట్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఫస్ట్ గ్రేట్ అవేకనింగ్ తర్వాత, సెకండ్ గ్రేట్ అవేకనింగ్ తర్వాత, ఏజ్ ఆఫ్ రీజనింగ్ ఈస్ ద వన్ దట్ యాక్చువల్లీ కిల్డ్ ద చర్చ్, నాట్ ద పర్సిక్యూషన్స్ అప్పుడు కానీ ఈ కాదు. దేవుని సంఘాన్ని చెరిపింది, దేవుని సంఘం చల్లబడిపోవటానికి కారణము బయట నుంచి వచ్చే పర్సిక్యూషన్స్ కాదు. బయట నుంచి వచ్చిన పర్సిక్యూషన్ అంటే ప్రతిసారి చర్చ్ ఎక్స్ప్లోడ్ అయింది, చర్చ్ ఇంకా మల్టిప్లై అయింది. కానీ లోపల నుంచి వచ్చిన ఈ రీజనింగ్, లోపల నుంచి వచ్చిన ఈ అనాలిసిస్, ఫెయిత్ను బట్టి నడవకుండా చేసే అనాలిసిస్, ఇవి దేవుని యొక్క సంఘాన్ని చల్లబడేలాగా చేశాయి. యోహాను భక్తుడు సువార్త రాస్తాడు, 4వ సువార్త. ఆయన ఎప్పుడు రాశాడు అని అంటే, చాలా మంది బైబిల్ స్కాలర్స్ చెప్తారు, పద్మసు దీవు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎఫెసీ సంఘంలో చనిపోయే ముందు అతను అక్కడ సూపర్వైజర్గా ఉంటాడు, ఒక బిషప్ లాగా, ఒక ఎల్డర్ లాగా ఉంటాడు. సంఘాలని చూసి అప్పుడు ఆయన 4th గాస్పెల్ రాశాడు అని చెప్తారు, యోహాను సువార్త రాశారని. ఎందుకు? పర్సిక్యూషన్ అయ్యేంత వరకు చర్చ బాగుంది, కానీ పర్సిక్యూషన్ ఆగినప్పుడు డల్మేషన్ చనిపోయాడు, ఆ ఎంపరర్ చనిపోయాడు, నీరో టైం అయిపోయింది. అప్పుడు దెర్ వాస్ అ కైండ్ ఆఫ్ ఎ పీస్ ఇన్ ద చర్చ్. అప్పుడు మొదలైంది నాస్టిసిజము, ఏరియానిజము, యేసు ప్రభు దేవుడు కాదు అన్న బోధ అప్పుడు మొదలైంది. అందుకని యోహాను భక్తుడు రాస్తాడు, ప్రభువు దేవుడు అని చెప్పడానికి రాసిన ఒక సువార్తే అది. ప్రాబ్లం ఏంటి అని అంటే, మనము దేవుని యొక్క వాక్యాన్ని మనకున్న సందర్భంలో, మనకున్న కాంటెక్స్లో, మనకున్న పరిస్థితులను బట్టి బహుశా ఇది దేవుని వాక్యం మనం అర్థం చేసుకోవడానికి, మనం రీజన్ చేయడానికి మనం ట్రై చేస్తాం, విచ్ ఈస్ రాంగ్. హార్డ్ అండ్ హార్ట్స్ లేకపోతే అస్సలు దేవుడు ఏ ఉద్దేశంతో మనకు ఆ వాక్యాన్ని చెప్పారు అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం ప్రియులారా. పర్సెప్షన్ ఉండదు, అండర్స్టాండింగ్ ఉండదు, సీయింగ్ అండ్ హియరింగ్. దేవుని యొక్క హస్తము మనం చూడలేము, దేవుని యొక్క స్వరాన్ని మనం వినలేము. నేను చాలా కాలం క్రితం నేర్చుకున్నాను, ఎవరినైనా విశ్వాసాలని మనం పలకరిస్తున్నప్పుడు ఫస్ట్ దేవునికి మహిమ కలుగునుగాక, ప్రైజ్ ద లార్డ్ అని పలకరించడం మనకి అది మంచిది అని నేను నేర్చుకున్నాను. రెండవది, ఒక ఇద్దరు విశ్వాసులు ఎప్పుడైనా కలిసినప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, హౌ ద లార్డ్ ఈస్ బిన్ స్పీకింగ్ విత్ యూ అని నేను ఎన్నిసార్లు అడుగుతాను. ఎవ్రీ టైమ్ we gather like this, every meeting we gather like this, I ask this question, how the Lord has been speaking with you అని. ఎక్కువసార్లు మనం క్వైట్గా ఉండిపోతాం. ఎందుకు? దేవుని స్వరాన్ని వినలేకపోతున్నామా? కఠిన హృదయం యొక్క సిమ్టమ్స్ ఏంటి అని అంటే, చూస్తాము గ్రహించలేము, వింటాము కానీ గ్రహించలేము. నో సీయింగ్, నో హియరింగ్ అండ్ నో రిమెంబరింగ్. అడుగుతాడు ప్రభు శిష్యుల్ని చూసి, అడుగుతా ఉంటాడన్నమాట. ఇదిగో ఒకసారి 4,000 మంది దగ్గర భోజనం లేదు, నేను రొట్టె విరిచాను, ఉన్న ఒక చిన్న చేప, ఒక చిన్న పోర్షన్ ఆఫ్ బ్రెడ్ తీసుకొని రొట్టె విరిచి పంచిపెట్టాను, ఎన్ని గంపలు ఎత్తారు మీరు? 7 గంపలు ప్రభా. ఇంకొకసారి 5,000 మందికి భోజనం పంచిపెట్టాం మనము, అప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు? ఎంత మిగిలింది? 12 గంపలు ప్రభా. మరి ఎందుకు మీరు జ్ఞాపకం చేసుకోవట్లేదు ఇవన్నీ? దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను మీరు ఎందుకు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు? కఠిన హృదయం కలిగిన వారైపోయారా? అర్థమవుతుందా ప్రియులారా? వెన్ వీ హ్యావ్ ద హార్డెన్డ్ హార్ట్, యూ వోంట్ రిమెంబర్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. 3 రోజులు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేశారు అరణ్యంలో. ప్రభువు చేసిన అద్భుత కార్యాలు, 10 వండర్ఫుల్ ప్లేగ్స్, ఎర్ర సముద్రము పాయలవటము, అన్నీ ఒక్కసారిగా మర్చిపోయారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళ హృదయం కఠినపరచబడింది. ఏ విధంగా దేవుని హృదయం మనిషి హృదయం కఠినపరచబడుతుంది అని అంటే, అవిశ్వాసము, డే టు డే లివింగ్, కేర్స్, దేవుని విషయాలు పట్టించుకోవడం. దెర్ ఆర్ సో మెనీ రీజన్స్, వీ ఆల్ నో దోస్ మెనీ రీజన్స్.
ఈరోజు ప్రభువు మనకి జ్ఞాపకం చేస్తున్న సంగతి, ఆనాడు రివైవల్స్ టైంలో అయినా దేవుని యొక్క వాక్య గ్రంథంలో దేవుని ప్రజల యొక్క జీవన శైలి అయినా రివైవల్ నిలవలేకపోయింది. ఆ ఫర్వెన్సీ, ఆత్మల తీవ్రత నిలవలేకపోయింది. కారణం ఏంటంటే హృదయాలు కఠినపరచబడ్డాయి. అది అవిశ్వాసులకే కాదు, విశ్వాసులకు కూడా, దేవుణ్ణి వెంబడిస్తున్న వారికి కూడా హృదయాలు కఠినపరచబడగలుగుతాయి. ఈరోజు మన హృదయం కఠినంగా ఉన్నదా లేదా? అది మనం ఈరోజు అడుగుకోవాల్సిన ప్రశ్న. మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన ప్రశ్న, ఈజ్ మై హార్ట్ హార్డెండ్? ఎలా తెలుస్తుంది? ఐ క్యాంట్ పర్సీవ్ ద థింగ్స్ ఆఫ్ ద లార్డ్. ఐ క్యాంట్ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. I cannot see or hear the hand of the Lord and the voice of the Lord. I cannot remember the works of the Lord. ఈ 5 పరీక్షలు గనక మనం ఒకసారి చూసుకోగలిగితే, ఈ 5 సిమ్టమ్స్లో ఏ సిమ్టమ్ అయినా మన జీవితంలో ఉంటే, మనం కూడా యెషయా భక్తుల్లాగా వచ్చి, అయ్యా మేము త్రోవ తప్పేలాగా ఎందుకు చేసావు ప్రభా? అయ్యా ఇప్పుడు మాకు మా పితరులకి పోలిక లేకుండా అయిపోయింది ప్రభా. అయ్యా నీకు నాకు పోలిక లేకుండా అయిపోయాం ప్రభా. మా హృదయాలను ఎందుకు కఠినపరిచావు ప్రభా? నీ ఎందుకు భయభక్తులు లేకుండా ఎందుకు కఠినపరిచావు ప్రభా? మరొక్కసారి గగనము చీల్చుకొని నన్ను దర్శించు ప్రభా. నీ ఆత్మను నా మీద కుమ్మరించు ప్రభా. యెషయా భక్తుడు చేసిన ప్రార్థన మనం కూడా చేద్దాం. సీరియస్గా, సిన్సియర్గా మనల్ని మనము పరీక్షించుకుందాం. Do we have a hardened heart? It is possible for us to have a hardened heart, but are we having a hardened heart? If so, we'll come to the Lord and ask, Lord, even in this matter of Father, correct me, mold me, break me, make me like you. కొద్దిసేపు దేవుని సన్నిధిలో మనం సమయం గడుపుదాము. దేవుడి వాక్యాన్ని మనందరి ఆత్మీయ జీవితాలలో ఫలింపచేసి తనను మహిమపరచుకును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుడు తన వాక్య గ్రంథం నుంచి నేర్పిస్తున్న సంగతులు, గొప్ప గొప్ప మర్మాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమ్మీడియట్గా మీకు వాక్యం చేరే అవకాశం ఉంటుంది. youtube.com అండ్ లుక్ ఫర్ మాథ్యూస్ వట్టిప్రోలు. మాథ్యూస్ వట్టిప్రోలు అని మీరు రీసెర్చ్ కొట్టినా మీకు దొరుకుతుంది ఛానల్. సో ఇఫ్ యూ సబ్స్క్రైబ్ దెన్ it would be easier for us to stay in touch. దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా తన వాక్యంతో బలపరిచి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.